నమస్తే B9 న్యూస్ కి స్వాగతం. భారత సేవారత్న నేషనల్ అవార్డు గ్రహీత B9 న్యూస్ ఛానల్ గద్వాల జిల్లా బ్యూరో ఇన్ఛార్జ్ బంగారు నాగేశ్వర రెడ్డిని తీన్మార్ మల్లన్న టీం కొమ్ముల ప్రవీణ్ రాజు మరియు రాష్ట్ర యువ నాయకుడు KMS శ్రావణ్ కుమార్ రాయల్ సన్మానించారు. సందర్భంగా KMS మాట్లాడుతూ బడుగు బలగిన వర్గాల తరపున పోరాటం చేస్తున్న నాగేశ్వర రెడ్డికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మాట్లాడుతూ జర్నలిజంలో తనదైన శైలిలో ప్రజలకు చేరువకు ప్రజల సమస్యలపై అధికారులతో రాజకీయ నాయకులతో పోరాడుతూ అవినీతి అక్రమాలకు ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్న నాగేశ్వర రెడ్డికి జాతీయ పురస్కారం రావడం చాలా సంతోషమన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపడానికి కృషి చేసిన జర్నలిస్టులలో నాగేశ్వర రెడ్డి కూడా కీలకమన్నారు. నేడు కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. అక్రమ ఇసుక మట్టి మాఫియా వారిపై ఎవరు ఎదురు నిలిచి పోరాటం చేస్తున్న నాగేశ్వర రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నేను మీ కొమ్మల ప్రవీణ్. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ అన్నగారికి సన్మానం చేయడానికి ఉద్దేశం ఏమిటంటే, అన్నకు ఒక నెల కిందట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా నిన్ననే భారత సేవారత్న అవార్డు కూడా అందుకోవడం జరిగింది బెంగళూరులో. అన్నగారు జర్నలిజంలో చాలా కష్టపడతారు. ఇంతకుముందు కూడా మా క్యూనిస్ రిపోర్టర్ కూడా పనిచేశాడు, జర్నలిస్ట్ కూడా పనిచేశాడు. ఇంతకుముందు అన్నతో పాటు కలిసి నేను కూడా చాలా మీటింగ్స్కి చాలా ఇష్యూస్ సమస్యలపైన కొట్లాడడం జరిగింది. హైదరాబాద్లో మల్లన్న గారు ఏ రకంగా అయితే ప్రజల కోసం తాపత్రం పడతారో, ఈ రాష్ట్ర ప్రజల కోసం అన్యాయాలను ఎదిరిస్తారో, అదే రకంగా నాగేశ్వర రెడ్డి గారు కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా సామాజిక వర్గాలు చూడకుండా అన్ని సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ వాటిపై కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నాగేశ్వర రెడ్డి గారు. కాబట్టి ఈరోజు ఆయన ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర ఎన్నోసార్లు కూడా వరకు పనిచేశాము, ఆయనతో పాటు కలిసి కూడా ఎన్నో సమస్యలపై కొట్లాడినాము. కాబట్టి ముందుగా నాగేశ్వర రెడ్డి గారు ఇలాంటి అవార్డ్స్ పొంది ప్రజల కోసం మరీ ఎక్కువ ఉపయోగపడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మీరు కూడా జీవితంలో ఏ దాంట్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల పక్షాన ఉంటారని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఎవరు కొట్లాడినా ప్రజా సమస్యలపైన కాబట్టి మీరు ఏ సిద్ధాంతాలు పాటించినా ప్రజల పక్షాన ఉండాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో చాలా సమస్యలపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నందుకు కూడా ధన్యవాదాలు. మీరు ఇలాంటి అవార్డులు మరి ఎక్కువ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్న. థ్యాంక్ యూ అన్న. ఈరోజు యాక్చువల్గా మన జిల్లా మొత్తంలో కూడా నాగేశ్వర రెడ్డి దాదాపు తెలియని ఎవరు లేరు. ఎందుకంటే పేదల పక్షపాతిగా ఒక అగ్రకుల సమాజంలో పుట్టిన తన వంతు బాధ్యతగా అన్ని వర్గాలతోన సమకాలీనంగా ఒక్కరితోన సమన్యాయం కోసం నిరంతర పోరాటారు. మనం అంటే ఇటువంటి వ్యక్తులని చరిత్రలో సుధాకర్ రెడ్డి, బద్దం బాలరెడ్డి, కమ్యూనిస్టులను చూస్తున్న పెద్ద పెద్ద పటేల్, ప్రభాకర్ పటేల్, సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులని అలాంటి కోరుతోనే కొంతమంది సమాజంలో ముందుకు వస్తుంటారు. పెద్ద సామాజిక వర్గం అయినా కూడా తన వంతు బాధ్యతగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి కోసం అండంగా నిలబడుతున్నారు. దాని కృషి ఫలితంగా జాతీయ అవార్డు, నేషనల్ అవార్డు మన నాగేశ్వర గారికి ఇవ్వడం జరిగింది. ఇతను ఎవరో కాదు, మా యొక్క మదనాపురం పూర్వ విద్యార్థి కూడా. మా సోషల్ మా ఒకటే దగ్గర చదువుకున్నాం మేము, ఆనంద్ అంతా వీళ్ళందరూ కూడా. కాబట్టి మేము దీన్ని ఆనందపడుతున్నాం. ఈ యొక్క శుభ సందర్భంగా మేము కూడా మా ప్రేమ మనకు సపోర్ట్గా మేమందరం కూడా